కులాసానా అందరూ? ఏంటి తమిళవ్వ వంటతో తెలుగు పిల్ల మళ్ళా వచ్చింది అనుకుంటున్నారా? అవునండి, మన తమిళవ్వ మా కోసం స్వీట్ చేయబోతోంది. అలాగే మీకు కూడా నేర్పించబోతోంది. అది అరటిపండుతో స్వీట్ అండి. అవ్వకి తెలుగులో చెప్పలేక నా తిప్పలు అన్నింది కాదు. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూడండి. ఈ వీడియో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. అలాగే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏమే నాకు వస్తుంది பண்ண போறேன் ஜாஸ்தி பண்ணுங்க నాకు நம்ம ఎలా సాపడరా నాకు వస్తుందావా అమ్మా నేను నేర్చుకున్నాను తెలుసా నాకు వస్తుంది ఎవరికి వచ్చింది ఉండు అవ్వా అది ఉంటేనే నువ్వు మాట్లాడేది నాకు అర్థం అవుతుంది లేకపోతే ఏం అర్థం అవుతుంది ఇంకా ఏం కావాలంటే ఏమవ్వా డోర్ ఓపెన్ పండు ఎందుకవ్వా అది కాదు ఓపెన్ చేస్తే లైట్ కి వీడియో సరిగ్గా రాదు అవా వెళ్తురు వస్తుంది కదా ఏమి అనాలో అనల్ ఇది 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 అనల్ எனக்கு ఈట ఈట్ ఈట అవుతుంది ఈట్నా అనల్ వెరీ గుడ్ అవా అదవా అంజు కింద ఉండిస్తా My ఫేమస్ చేయాలా అవి చెప్పు అవ చెప్పు నేను ఫేమస్ చేయాలా అని చెప్తాను నన్ను అవకి వాళ్ళకి నా స్వీట్ స్వీట్ చేసి వాళ్ళకి మా అవ్వకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా అవ్వని ఫేమస్ చేయండి చెప్తా ఉన్నా సరే యూట్యూబ్ లో అంటే మా అవ్వని ఫేమస్ చేయండి ఇందా గోధుమ పిండి ఇది అది ఆయిల్ సాకా ஜாஸ்தி பண்ணுமா கம்மியா பண்ணுமா ఒక హాఫ్ కేజీకి ఎంత అవుతుంది ఏమండి తెలుగులో చెప్పండి తమిళ్లో చెప్పండి అవైకి తమిళ్లో చెప్పు హాఫ్ కేజీకి ఎంత అవుతుంది అని అది ఏం కనకిల్ల అది స్వీట్ ఎంత అవుతుంది హాఫ్ కేజీ వెల్లం కూడా బెల్లం வரும் ஆப்பு கேஜிக்கு ஒரு 100 கூட வரும் 50 100 கூட வரும் అంత వద్దు మరి జాస్తి ఏంటి ఎన్ని రోజులు ఉంటుంది అడుగు ఎన్ని రోజులు ఉంటుంది ఇది పోదాం అది ఓకేవా అది ఎన్ని రోజులు நாளை கூட சாப்பிடலாம் நாளை இன்னைக்கு நாளை சாப்பிடலாம் అంటే 2 డేస్ అవర్ 2 డేస్ కి అంత వద్దు నువ్వు తీసుకుపో పోదాం நீ சாப்பிட மாட்டியா நீ కాస్త இல்ல పర్వాలేదు సాப்பிடு సాఫ్టా అది ఏమేమి వేస్తానో వాళ్ళకి చూపిడ చెప్పు ఇది అదే బెల్లం బెల్లము ఉండు సైడ్ బెల్లము ఇంకా நான் தேவைக்கு எடுத்துக்கின்னு மிச்சம் கொடுத்துறேன் సరే అర్థమైంది అది వీడియో పట్టుకొని பர்சனல் எல்லாம் கேக்குறாங்க అవును మళ్ళీ ఎంత ఫేమస్ என்ன ஃபேமஸ் ஜாஸ்தி ஆகிக்கிறேன் நீ அப்படின்னு అది సుమ్నే ఫేమస్ అంటే ఎంత తెలుసా తెలుసు మళ్ళీ యూట్యూబ్ లో ఎంత ఫేమస్ అవ్వ ఎక్కడ పోయినా అవ్వ యూట్యూబ్ అవ్వ అంటారు తెలుసా பாட்டி அம்மா அம்மா சொல்லு பாட்டி பேட పాటి ఏం కావాలవా அது பாப்பா அது ஒரு பேப்பர் போடுமா வீட்டுல அவர் அம்மா வந்துக்கிறாரு அவர் அம்மா வந்துக்கிறாங்க அது அதனால அங்க இருக்குது దాదా కావాలి అమ్మ அம்மா வந்து அப்படி கூட நான் எடுத்து
ఇది సడ కరోనా 3 కరోనా వచ్చింది ఇంకా స్ట్రాంగ్ అవ్వా తీ చలా ఏమి మిక్సీకి వేస్తావా బాగా ఏమేమి చెప్తావు అదే ఉప్పు ఉప్పు సాల్ట్ సాల్ట్ నైస్ 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 సాల్ట్ గోధుమ పిండిలోకి సాల్ట్ ఎంత సాల్ట్ కొంచెమా కొంచెం ఇది బెల్లం పౌడర్ ಇಲ್ಲ ಅದೇ ಸೋಡಾ సోడా సోడా ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪನಾ ఎక్కువ వద్దా కుడు ఇది సోడా సాల్ట్ సోడా రెండు వేయాలి ಅವಳ್ತಾ ಅಷ್ಟೇ అಷ್ಟೇ బెల్లం నుండం గంచి చాలా నుండం చేయాలా ఇచిడి ఇచిడి అది ఇంకోటి తీసుకోవద్దు అడుగుడు అది తీసుకో ఆಯ್ತಾ బెల్లం అంతా పొడి పొడి చేయాలి ఇంకా తమిళ్ ఏం ఫేమస్ అబ్బా తమిళ్ ఫేమస్ ఉగాదికి అబ్బా ಹಬ್ಬಕ್ಕೆ ಬರಲ್ಲ ఇంకే ఒబ్బటి రాదా అయ్యయ్యో నాకొచ్చు బాగా నేను ఒబ్బటి సూపర్ ಉಬ್ಬಟ್ಟು ಸೇದ எனக்கு తీసు సరే సరే எனக்கு ಉಬ್ಬಟ್ಟು ಬರಲ್ಲ வடை சுடுவேன் వడే வடை அதர்சம் மாவு எடுத்தாங்கல்ல அதர்சனா கஜாய் కజ్జాయి கஜாய் அதான் நீ எட்டுனது காலையில அது அது எட்டுன அது கூட்டிட்டா தட்டுவேன் అదర్సు అంటే అత్తరసాలు కదా அதர்சனா இது கஜாய் కజ్జాయి கஜாய் அது కన్నడలో గజాయిன்றாங்க తెలుగు తెలుగు తెలుగులో కజ్జాయి అత్తరసాలు కజ్జాయి అట్లు అంటాం కజ్జాయి ఒకటి చేస్తావు అంతే ఇంకేమి రావా తమిళ్లో అవా ఇంకా ఇంకా ఏమంటారు ఏమని చెప్పాలి ఎక్కువ ఇంకా ఏమి స్వీట్లు వస్తాయా అని అమ్మకి ఇంకా ఏం తెలుసు అని என்னென்ன தெரியும் ஸ்வீட் 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 அவ்வளவா தெரியலப்பா అక్కడ ఉంది కనిపించు ஸ்வீட் அவ்வளவா தெரியல எனக்கு ఏమే அதுல பாவு எடுக்கிறாங்க இல்லையா அது எடுத்து கொடுத்தாங்கன்னா நான் செய்திருவேன் பாவு எடுக்கிறாங்க இல்லையா அது அது எடுத்து கொடுத்தாங்கன்னா நான் செய்திருவேன் அது இது என்ன அது சொல்றாங்களே ஸ்வீட்ல அந்த பூந்தி அது செய்வேன் అవా ఇంకొకటి బూంది కాదు అది తమిళనాడు సైడు అదేమంటారు స్వీట్ జాంగ్రీ కాదు ఏమే ఇది ఏమంటారంటే దాని పేరు ఏదో గుర్తురాలా అవి శంకులు మాదిరి ఉంటాయి తమిళనాడు సైడ్ పాకంలో వేస్తారు స్వీట్ పాకంలో రాధాక కంటే తెలుస్తుంది ఇంకా నిన్నవి దాన్ని చేయాలా ఆడవెళ్తుడు కంప్యూటర్ దగ్గర ఇరు కై ఇంకా ఇది తీసుకో బాగా వస్తుంది ఇంకా ఆల్రెడీ ఎంత ఒక హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ గోధుమ పిండి హాఫ్ కేజీ గోధుమ పిండిలకి కొంచెం సాల్ట్ ఒక స్పూను హాఫ్ టీ స్పూను సోడా వంట సోడా ఇప్పుడు దీంట్లోకి బనానా ఎన్ని 4 చాలావా 1 2 3 4 4 ఇది ఎలా ఓకే 4 అది వేణ ఇది పోదాం ఇది పోదాం సరే అదే సాకు చాలు 4 బనానా చాలంట అవకి చాకు అంట కన్నడ తమిళ్ కన్నడ అంతా
ஒண்ணு வருது கன்னடாவில நல்லா வருது தெலுங்கு தான் அவ்வளவு வர்றதில்ல. ಕನ್ನಡ ಬರುತ್ತಾ வருது. ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ ಅವ್ವ ನಿಮ್ಗೆ ನಂಗೂ ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಮಾತಾಡ್ತೀನಿ ನನ್ ಜೊತೆಲಿ ಮಾತಾಡಿ ನೀನು ಕೊಡಿ ಅದೇನ್ ಮಾಡೋದೀಗ பாத்துனே இரு. ಗೋಧಿ ఓ దాంట్లోకి వేసి మిక్సా ஜாஸ்தி ஸ்வீட் சாப்பிடுறீங்களா? అవా నా అది హస్బెండ్ ఆయన స్వీట్ బాగా తింటాడు స్వీట్ నేను స్వీట్ తినలేదు ముక్కలన్నీ ముద్ద దిగదు మనకి మనం నానండి అయితవా ఇది అది వేసుకో, ఇది వేసుకో. ఇప్పుడు ఉగాది కదా ఉగాది. దాంట్లోకి தண்ணி தண்ணி நீர் நீர் నీరు நீர் நீருக்கு என்ன சொல்றது தெலுங்குல? నీరు ఏమంటారు తెలుగులో కూడా నీరే అంటారు நீல நீல తమిళ ఏమంటారు தண்ணி తన్ని తెలుగులో నీరు நீர். ఓ. 4 பழம். ఓ, அது ದೊಡ್ಡದಂದ ಹ್ಮ್. 2, రెండు ಚಿಕ್ಕದು 4. చిన్నది అయితే నాలుగు. ఓకే ஆனா இது టేస్ట్ வரும். టేస్ట్ యాలకి కదా ఇది స్వీట్ ಜಾಸ್ತಿ ఉండలేదు కదవా స్వీట్ కಮ್ಮಿ ఇరుకా இல்ல ஜாஸ்தி, இது ஜாஸ்தி. ಜಾಸ್ತಿಯಾ ಸ್ವೀಟ್ ಇಲ್ಲ இது ஏலக்காய் ஸ்வீட். యాలకి షుగర్ లెస్ என்ன அவ்வளவுதான். యూట్యూబ్ లో అవ్వ ఫేమస్ కావాలంటే వంటలు చేయాలి అవ్వ ఫేమస్ అయితే ఏమొస్తుంది తెలుసా అందరికి ఎక్కడ పోయినా అవ్వ తమిళవ్వ అవ్వ నీకు వంట సూపర్ అంటారు ఆంధ్రాలో అందరికి తెలుసు నువ్వు ஆமாவா? తమిళవ్వ సూపర్ ఓల్డ్ వంట అయ్యో నీకు తమిళ్లో చెప్పేకి నాకు రాదే నేనవ్వా నీకు తమిళ్ నేను ఎప్పుడవ్వా నేర్చుకొని చెప్పేది బాగా చేసేసి గట్టిగా ఉండవల్ల கெட்டியா அவ்வளவு ரொம்ப கெட்டியா பேடா, ಸ್ವಲ್ಪ கெட்டியா இருக்கணும். కొంచెం நான் இது டைம் காமிக்கிறேன். ఓకే ఓకే బెల్లం మిక్సీకి వేస్తే ఆయే కదా சாய் இது கெல்லாட்டம் இருக்குது, அந்த இருக்குன்னா బాగా దంచు కొంచెం జాస్తి పోడండి స్వీట్ ఇంకో இருக்குது, நிறைய தான் இருக்குது. நிறைய தான் இருக்குது ஸ்வீட். స్వీట్ కమ్మీ సాపడు కావాలి అవా నీకేం స్వీట్స్ వస్తాయి అవన్నీ నాకు నేర్పించవా నాకు రాదు స్వీట్ నీకు ఏమేమి స్వీట్ వస్తుందో నాకు నేర్పించు అర్థమైందా? அப்பாச்சு అర్థమైందా? அவருக்கு ஸ்வீட் ஜாஸ்தி, உனக்கு ஸ்வீட் கம்மி. అయ్యో రామా, అది 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 చల్లమా అది కాదు ఇది స్వీట్ ఇంకా వెరైటీ 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 నాಳೆ వెరైటీనా? వెరైటీ అంటే ఏం చెప్పండి దేవుడా అయ్యో అదే వెరైటీ అంటే అవ్వా అన్నకి అవరికి ఏమండి ఇది స్వీట్ వెరైటీ అంటే ఏమని చెప్తాము ఏమండి వెరైటీ వెరైటీ స్వీట్లు నేర్పించమని చెప్పేకి ఏమని చెప్పు చెప్పు తమిళ అవ్వకి తమిళ కట్టండి. నేను నేర్చుకుంటాను స్వీట్ தெரியுமோ தெரியும் உங்களுக்கு மட்டும். ఓ నీకేమేం స్వీట్స్ వస్తుందో తమిళ్లో అది నాకు నేర్పించు. ఓ சொல்லி கொடுங்க. அப்படிதான்
తెలుగు రెండు అది నాకు నేర్పించేవాళ్ళు. అర్థమైందా? ఆ, అట్లా అంతేవా? చూస్తే భయపడతాను అనుకున్నాను. ఇంకా ఎన్ని స్వీట్స్ వస్తుంది వెరైటీస్? వెరీ స్వీట్ ఏం కావాలా తెలియదులే. అదర్శంలా స్వీట్, అయ్యో అదరసం ఓకే, అది ఓకే. అదే జాంగ్రీ స్వీట్. జాంగ్రీనా? జాంగ్రీనా రాత్రి ఎట్టినారు இல்லையா నైట్? అది జిలేబీ. జిలేబி அது ஜாங்கிரி இன்னொன்னு జాంగ్రీ ఆరెంజ్ అది వచ్చా? அது வருது, వచ్చు. அது ಸ್ವಲ್ಪ வரும். நான் செய்யல, வீட்டுல செய்யல. செய்துன்னா எனக்கு வரும், நான் செய்யறது இல்ல. இவன் வயசாயிடுச்சு இல்லையா, அதனால நான் செய்யறது இல்ல. இல்லைன்னா நான் செய்வேன். அது அது ஸ்வீட்டு. அப்புறமா மைசூர் பாக். மைசூர் பாக். மைசூர் பாக் తెలుసు తెలుసు. நெய்யிலே செய்யறாங்க. తెలుసు తెలుసు. அது அது செய்ய தெரியும். மைதா மாவு, அது ரவை மைதா செய்வேன். இப்பெல்லாம் அப்ப செய்வேன், இப்பெல்லாம் తాత కాలంలో చేస్తాను అది వంట చెప్పు అని. தாத்தா காலத்துல அப்புறமா ராகி வருது இல்லையா, ராகி மாவு. ராகி மாவு ஜல்லடை புடிச்சிடு, மெது தவா காய வச்சுட்டு நெய் எவ்வளவு செய்யணுமோ அவ்வளவு மாவுக்கு அவ்வளவு நெய் ஊத்து, கொஞ்சம் அப்படியே வறுத்துரு. வறுத்துட்டு அது மாவு எடுத்து தட்டி வச்சுக்கணும். வச்சுட்டு ஸ்வீட்டா? அது ஸ்வீட். நெக்ஸ்ட் டைம் చేద్దాం. அப்புறம் அந்த மாவு ஒரு கிளாஸ்க்குனா 2 கிளாஸ் தண்ணி, நீர். நீர் 2 கிளாஸ் நீர், 1 கிளாஸ் மாவு 2 கிளாஸ் நீர். ఆ తన్ని என்ன திருப்பி நெய் கொஞ்சம் ஊத்து. நெய் கொஞ்சம் వేసుకోవాలి. நெய் 2 கடுகு. சாம்பார் தாளிக்கிறோமே, குட்டி குட்டி குட்டியா வருது. சசே சசே சாஸ்லோ ஆவலோ அது ஜீரா. ஜீரா ஆவல ஜீரா அதுல போடணும். பொரிட்டு மேல தண்ணி, அந்த தண்ணியை அதுல ஊத்தணும். ஓகே. சாஸ் వేసి అన్ని ஊத்தணும். బెల్లనా சக்கரைனா? బెల్లం. బెల్లం போட்டா கூட బెల్లం వేసి, அது ஒரு கிளாஸ்க்கு இவ்வளவு బెల్లం வேணும். அது வெள்ளம் வேணும். நல்லா இடிச்சுட்டு நல்லா கொட்டிடணும். நல்லா தொய்னே இருக்கணும். அந்த மாவு இருக்குது இல்லையா, மாவு ராகி, அது கொட்டிக்கினே கலரணும். தண்ணி நல்லா தண்ணி கொதிக்கணும். వేడి వచ్చి బాగా బుగ్గలు బుగ్గలు వచ్చేటప్పుడు దాన్ని రాగి పిండి రాగి పోసి அது தொய்கினே இருந்தோம்னா மாவு கொஞ்சம் மாவு கொஞ்சம் வறுத்தணும். రాగి పిండి இல்லையா, அது கொஞ்சம் வறுத்துக்கணும். అది వస్త్రగాలం చేయాలి. చేసి నెయ్యి పోட்டு అది బాగా வச்சுட்டு நெய் போட்டு அது போட்டு அது கடுகு ஜீரா போட்டு అంతా వేసి పోసి அந்த 2 கிளாஸ் நீர் போసి ஊத்தணும். தண்ணி நல்லா கொதிக்கிட்டோம்னு அந்த மாவு எடுத்து கொட்டி நல்லா கலரிங்கனே இருக்கணும். ఇట్లా ఇట్లా చేసుకోవాలి, కలుపుకోవాలి. நல்ல வெள்ளம் நல்லா போட்டுடணும். போட்டு நல்லா கொதிக்கணும். போட்டு தொய்கினே இருந்தா அல்வா மாரி நல்லா அழகா இது மாரி வரும். హల్వా మాదిరి అవుతుందా? அந்த மாதிரி அல்வா హల్వా రాగి హల్వానా? ராகி அல்வா இது மாதிரி வந்துச்சுன்னா இந்த மாதிரி தட்டுல எடுத்து சாய்ச்சிக்கணும். சாய்ச்சிட்டு கண்ணில ஏசி விட்டு தடவை விட்டு వస్తుందా? இப்படி தடவை விட்டு తెలుసు. ஆறிட்டு மேல பண்ணி హల్వా అంట అవ్వ చేస్తుంది. பாப்பாவுக்கு கொடுக்கலாம், பாப்பாவுக்கு கொடுக்கலாம். அதே ரவையில பொடியா வரும் பாரு ரவை, நைஸ். அதுல அதே மாதிரி அதே மாதிரி செய்து அதை கொட்டி பீஸ் பீஸா பண்ணலாம். பசங்களுக்கு கொடுக்கலாம், பசங்களுக்கு நல்லா சாப்பிடலாம். அதே மாதிரி வேர்க்கடலை இல்லையா, கடலை అంటే వేరుశనగకాయలు, శనగపప్పు, శనగకాయలు, கடலைப்பட்டு తెలుసు తెలుసు. அது வறுத்துட்டு ఏంచి நல்லா பொடிச்சிட்டு ஒரு 1/2 கேஜி கொட்டைக்கு బెల్లంకి 1/4 కేజీ கொஞ்சமா செய்ப்பாரு. బెల్లము 1/4 కేజీ கொட்டைக்கு கொஞ்சம் வெல்லம். கொஞ்சம் ஜாஸ்தியா இருக்கணும் வெல்லம். அது நல்லா இடிச்சிட்டு அது கொட்டு நல்லா தொய்கனே இருக்கணும். தண்ணி மாறி வரும். கொஞ்சம் தண்ணி ஊத்திட்டு தொய்கனே போட்டு அது கொஞ்சம் வாசனை வந்து பர்பி அது கொஞ்சோண்டு தண்ணியில கொஞ்சம் அள்ளி விட்டு கொஞ்சம் తమక அந்த పొట్టి కొట్టి కలరి తీసుకొని
అది తపాలు పెట్టు. దాంట్లో అదే వస్తుంది అది అది వస్తుందా బర్ఫీ వస్తుందా అని అడగా. అవ్వా. ఓవా బర్ఫీ అది ಹೆಸರು ఏమంటారు బా నాకు తమిళ ఏమండి ఏనా చెప్పు చూడరా. అది నేను ఇప్పుడు చెప్పినావు కదవా బెల్లం వేసి అది శనగపప్పు అది వేస్తే అది బర్ఫీ. బర్ఫీ మేము ఆంధ్రలో అనేది బర్ఫీ. నాకు కూడా బర్ఫీతా చూడరు. అమ్మ తమిళ్లో బర్ఫీనేనా అనేది ఏమంటారు తమిళ్లో తమిళ బర్ఫీతా బర్ఫీనే అంటే బర్ఫీ అంట దానికంటే సింపుల్ మా ఇద్దరు కష్టాలు వాయమ్మా అంటే నా అయిందా